మనం అనుకున్నట్టుగా మహాశాస్త్రాలను అధ్యయనం చేసి అనుష్ఠానాన్ని ఆచరించిన వారికి కూడా గురువు అంటే ఏమిటో పూర్తిగా తెలీదు అనుకున్నాం కదా. అది ఆశ్చర్యం కాదు. జగన్మాత అయిన ఆ పార్వతీదేవికే తెలియలేదట ఇక గురువు సంగతి. మరి ఎవరు బోధించగలరు? బోధించటం అంట అది ఏమైనా జరిగితే సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు ఆ పరమేశ్వరుడే అనుగ్రహించి బోధించాలి కదా. అవును, ఆయనే బోధించాడు. అదే ఈ గురుగీత. ప్రకృతిని చూసి గతకాలపు చరిత్రను విని ఆలోచించి నాకు చాలా తెలుసు అని తృప్తి పడుతూ ఉండటం మానవ లక్షణాలతో ఒకటి కదా ఈ లక్షణాల్లో అంతా కూడా. కానీ మళ్ళీ తనకు తెలిసింది చాలదేనని ప్రాకులాడేటువంటి తపన, ఎన్ని యుగాలు పోయినా విడిచిపెట్టని నీడ అటువంటిది కదా మానవుడికి. ఎంత తెలిసినా ఇంకా కొంచెం తెలిసింటే బాగుండు కదా, ఇంకా పూర్తిగా నేను తెలుసుకోలేదు, ఇంకేదైనా ఉందేమో అని ఒక అనుమానంతో నానా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇప్పటి నుంచే కాదు, అనాది కాలం నుంచి మనుషులకు పుట్టుకున్నటువంటి ఒక జబ్బు అని చెప్పచ్చు. అంటే లోకంలో సైన్స్ ఎంత విస్తరించినా, ఎన్ని రకాల శాఖలలో మనకు విజ్ఞానం పెరిగినా, మనకి ఈ నీడ అంటని వెలుగు రేఖ లేనే లేదు కదా మనకు అనేది. ఇది తెలిసింది ఇంతటికి అయిపోయింది అనటానికి వీల్లేదు. ఇంకా ఏదో గ్రహాలు కనిపెడుతున్నారండి. ఇక్కడికి అయిపోయింది, నవగ్రహాలు ఉంటే ఇంకేదో గ్రహం కనపడిందట. ఇక్కడికి అయిపోయింది అంటే ఇంకా ఎన్నో నక్షత్రాలు చూశారట, ఎన్నో కనపడుతున్నాయట. ఇక్కడికి అయిపోయిందంటే ఎప్పుడో ఎన్నో లైట్ యుగంలో పడినటువంటి ఒక నక్షత్రం ఇప్పుడు పడతా ఉందట కిందికి. చూసారా? అందుకే ఈ అసంతృప్తి ఈ మార్గంలో తీరనే తీరదు. ఇటువంటి మనస్సు ఉండిన వాళ్లకు ఈ మార్గంలో ఎటు వెళ్ళినా కూడా ఇంకా తెలుసుకోవాలనేటువంటి మార్గంలో ఇంకోటి కొత్త కొత్తది తెలుస్తుంది అనే విచారంలో ఇది తీరదు ఈ ఆశ. ఈ అసంతృప్తి తీర్చి నీడ అంటే క్రీనీడ పోకనేటువంటి వెలుగును, అంటే దానికి సోకనటువంటి వెలుగును, క్రీనీడ సోకని వెలుగును, లోపల బయట అన్ని భేదం లేనటువంటి వెలుగును, సావు పుట్టుకలు లేనటువంటి వెలుగును దర్శించగల మార్గంలో మనల్ని నడిపించేవాడే గురువు. మన భాగ్యాలు ఫలించి ఆయన మన శిష్యత్వాన్ని అంగీకరించినప్పుడు ఆయన మనకు సద్గురువు. మనం అనుకోవచ్చు గురువు అని, కానీ ఆయన శిష్యుడుగా నన్ను స్వీకరించాలి కదా. మనం ఎంత చేసినా నా శిష్యుడు కాదంటే ఎక్కడ? అందుకని నేను స్వీకరిస్తే ఇంకా మనకు మంచిది కదా. మనం ఇందాక అనుకున్నట్లు మన బుద్ధి వికాసం వల్ల, లోకానుభవం వల్ల మనం అందుకోలేని అసాధ్యమైన మార్గాన్ని గురువు మనకు చూపించగలడు. అందుకే గురువు లేని వారికి ఇందాక చెప్పుకున్నటువంటి ఆ పరిశుద్ధ జ్యోతిని దర్శించటం, ఆ 3 కోర్కెలను తీర్చుకోవటం సాధ్యం కాదు అని తెలుస్తుంది. అందుచేత మానవుల జీవితంలో సద్గురువు ప్రవేశించటం ఒక అద్భుత భాగ్యం, పూర్వపుణ్యాల అనివార్య పరిణామం. అంటే మానవాతీతమైన శక్తి జ్ఞానం ఉన్నాయని విశ్వసించే వారందరూ కూడా దానికోసం అనేక రకాల సాధనలు చూస్తూనే ఉంటారు. మన దేశంలో ఇది మరింత ప్రసిద్ధిగా ఉన్నది అని చెప్పచ్చు. ఆ అతీత శక్తిని భక్తి మార్గంలోనూ, యోగ మార్గంలోనూ, జప మార్గంలోనూ
ఇంకా ఎన్నెన్నో మార్గాల్లోనూ ఉపాసన చేసి సాక్షాత్కార సిద్ధి పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా. జై గురుదత్త.